గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో జెట్ పేలో మనము అమౌంట్ ఏ విధంగా మనం విత్డ్రా చేసుకోవచ్చు, మన యొక్క ఫండ్స్ ఇన్కమ్ని మన యొక్క ఆ ఫ్రెండ్ వ్యాలెట్లో ఎలా మనం విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి నా యొక్క ఇన్కమ్ ఇక్కడ ఎంత ఉంది. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ 1858 రూపాయలు ఇక్కడ మనకి ఇక్కడ షో అవుతుంది. టోటల్ ఇన్కమ్ ఇది. సో నేను ఈ యొక్క అమౌంట్ అనేది నేను విత్డ్రా చేస్తున్నాను. విత్డ్రా ఆప్షన్ మనకి ఇక్కడ విత్డ్రా ట్రాన్స్ఫర్ అని ఇక్కడ ఉంది కదా. సో విత్డ్రా ట్రాన్స్ఫర్ మీద మనం క్లిక్ చేస్తే కనుక దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా షో అవుతుంది. సో అవైలబుల్ అమౌంట్ అనేది ఇంత ఉంది, 1444 రూపాయలు అవైలబుల్ అమౌంట్ ఉంది. సో నేను ఆల్రెడీ విత్డ్రా 414 రూపాయలు నేను విత్డ్రా చేశాను. సో నేను ఇప్పుడు ఫండ్ వ్యాలెట్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను, రైట్. సో ఇక్కడ ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ చూద్దాం మనము, రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ మెథడ్ అనేది సెలెక్ట్ మెథడ్ అనేది చూపిస్తుంది కదా. సెలెక్ట్ మెథడ్లో మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే కనుక మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి బ్యాంక్ ట్రాన్స్ఫరు, ఒకటేమో సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫరు. ఒకవేళ మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్కి చేసుకోవాలనుకుంటే కనుక మీరు ముందుగానే ఫస్ట్ బ్యాంక్ కేవైసీ అనేది చేసుకోవాలి. బ్యాంక్ కేవైసీ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్లో చేసుకోవాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ వ్యాలెట్లో నేను పెట్టుకుంటున్నాను కాబట్టి నా యొక్క ట్రాన్స్ఫర్ని నేను సెల్ఫ్ ఫ్రంట్ వ్యాలెట్లో నేను ఇక్కడ చేసుకుంటున్నాను. సో ఫండ్ సెల్ఫ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మినిమము మనం 100 రూపాయలు ఉంటేనే ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. 10 రూపాయలు 50 రూపాయలు మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. జస్ట్ మినిమం ఒక 100 రూపీస్ మినిమం చేసుకోవాలి. సో నేను ఇప్పుడు నాకు కావాల్సిన అమౌంట్ అనేది నేను విత్డ్రా చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 600 రూపీస్ నేను విత్డ్రా చేస్తున్నాను, రైట్. 600 నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకున్నాను. మనం ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ అంటే ఏంటిదంటే మనం రిజిస్టర్ అయినప్పుడు ఒక 4 డిజిట్ పిన్ అనేది మనం ఆల్రెడీ సెట్ చేసుకుంటాము. ఆ యొక్క పిన్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నేను నా యొక్క పిన్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ వెరిఫై అని చెప్పి ఇలా వచ్చింది సింబల్ టాప్అప్. సో ఫండ్స్ అనేది నా యొక్క ఫండ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, రైట్. వితిన్ సెకండ్లోనే ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. చూసారా, ఇక్కడ నేను ఇక్కడ విత్డ్రా ఎంత పెట్టుకున్నాను, 600 పెట్టుకున్నాను. 600. సో నాకు ఇక్కడ 60 రూపీస్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కట్ అయింది. నాకు వచ్చిన అమౌంట్ ఇక్కడ 540 రూపీస్ వచ్చింది. 60 రూపీస్ ఎందుకు కట్ అవుతుంది అంటే టీడీఎస్ ఏమో 5% కట్ అవుతుంది, మిగతా 15% ఏమో ఎమర్జెన్సీ ఫండ్లో వస్తుంది. అది తర్వాత మనము విత్డ్రా చేసుకోవచ్చు. మన యొక్క హెల్త్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, లేదంటే ఇంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా కానీ ఎమర్జెన్సీ ఫండ్లో అని చెప్పి మనం కంపెనీ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. సో అవి అక్కడ మనం ఏదైతే పెన్షన్ అంటామో, పిఎఫ్ అంటామో ఆ మధ్యగా అక్కడ డబ్బులు మనకి ఆ 20% 15% అనేది అక్కడ హోల్డ్లో ఉంటాయి. మనం తర్వాత కూడా అవి విత్డ్రా చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు మనం వ్యాలెట్లో చూద్దాము. వ్యాలెట్లోకి వచ్చే డబ్బులు వచ్చినాయా లేవా అనేది మనం చూద్దాము. సో ఇక్కడ పేజ్ ఒకసారి రీఫ్రెష్ చేయాలి, పైనుంచి కిందికి ఒకసారి రీఫ్రెష్ చేయాలి. అలా రీఫ్రెష్ చేస్తే మన యొక్క పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మన వ్యాలెట్లో డబ్బులు వచ్చినాయా లేవా అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మై ఫండ్ వ్యాలెట్లో ఇక్కడ 620 రూపాయలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో 620 రూపాయలు అనేది ఇక్కడ మై ఫండ్ వ్యాలెట్ అనేది ఉంది. సో ఈ 620 రూపాయలు నేను దేనికి వాడుతున్నానంటే, సో నా యొక్క టీం నెంబర్కి యాక్టివేషన్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క యాక్టివేషన్ ఐడి అనేది నేను యాక్టివేషన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఈ ఫండ్ అనేది విత్డ్రా చేసుకున్నాను. సో మన డౌన్ అయింది కనుక మనము ఐడి యాక్టివేట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ యాక్టివేషన్ కోడ్ అని చూపిస్తుంది కదా మీకు. ఈ యాక్టివేషన్ కోడ్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా పాపప్ వస్తుంది. యూజర్ ఐడి, మొబైల్ నెంబర్, ఎవరిదైతే మనము యాక్టివేషన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ యాక్టివేషన్ ప్యాకేజ్ అని ఉంది కదా, దీంట్లో వాళ్ళు ఏ ప్యాకేజ్తోనైతే మీరు చేస్తున్నారో 599 లేదంటే 1199 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 599 నేను చేస్తున్నాను కాబట్టి 599 నేను సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ సెలెక్ట్ యువర్ యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఇక్కడ
ఏమేమి చేసుకోవాలో నేను చెప్తాను. రైట్, ఇక్కడ నా యొక్క టీం నెంబర్ది నేను యాక్టివేషన్ చేస్తున్నాను. రైట్, ఇలా మనకి నంబర్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ వాళ్ళ పేరు వస్తుంది. ఈ పేరు కరెక్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాకేజ్ మెథడ్ 599 చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ ఫండ్ వ్యాలెట్ అయితే ఫండ్ వ్యాలెట్ చేసుకోవాలి, పిన్ వ్యాలెట్ అయితే పిన్ వ్యాలెట్ చేసుకోవాలి. అందరూ ఫండ్ వ్యాలెట్లోనే డబ్బులు ఉంటాయి కాబట్టి ఫండ్ వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన ఏదైతే 4 డిజిట్ నెంబర్ ఉంటుందో ఆ 4 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇలా చూడండి, పిన్ వెరిఫికేషన్ అయిపోయింది. పిన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అని చెప్పి ఎవరిదైతే మనం ప్రైమ్ తీసుకున్నామో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ఐడి నెంబరు ఇక్కడ కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ యాక్టివేషన్ అని చూపింది. సో ఇక్కడ మనం దీనికి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రైట్, స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకవేళ పేమెంట్ టెక్నికల్గా అమౌంట్ ఫెయిల్ అయినా కానీ, ఐడి యాక్టివేట్ కాకపోయినా కానీ మన యొక్క కంపెనీతో మనం టెక్నికల్గా ఈ యొక్క స్క్రీన్ షాట్ని మనం ప్రూఫ్గా మెయిల్ పెట్టవచ్చు, లేకుంటే వాట్సాప్ చాట్ పెట్టవచ్చు. మన ఫోన్ అప్లికేషన్లోనే ఈ యొక్క ఆప్షన్ ఉంది. రైట్, సో డన్, ఇక్కడ అయిపోయింది. సో ఈ విధంగా అనేది ఐడి యాక్టివేషన్ అనేది మన యొక్క టీం నెంబర్ చూడంగా మన యొక్క ఫండ్స్తోని మనము ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకోవాలి. రైట్, సో అద్భుతమైన ఈ యొక్క ఆప్షన్ ఉంది అండి. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్ని మీరు యూజ్ చేసుకొని రోజుకి 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు మీరు సంపాదించుకునే ఈ యొక్క అద్భుతమైన జెట్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ యొక్క అద్భుతమైన యాప్ మన కోసం క్రియేట్ చేసింది. సో ప్రతి ఒక్కరికి వీచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.